వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. సమీకృత భూభారతి పోర్టల్తో భూ సమస్యల పరిష్కారానికి తొలి అడుగు పడనుంది. నేటి నుంచి 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా భూభారతి పోర్టల్ను పరిశీలిస్తారు. స్మార్ట్ ఫోన్ ఇంటి నుంచే భూ సేవల లభ్యత గురించి తెలుసుకోవచ్చని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత దిశగా కీలక అడుగు పడింది. నిన్న లోక్సభలో చట్ట సవరణకు ఆమోదం లభించింది. నేడు రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరగనుంది. రాజ్యసభలో జరిగే చర్చను ప్రత్యక్షంగా చూసేందుకు పార్లమెంటుకు మంత్రి లోకేష్ రానున్నారు. మరోవైపు రాజ్యసభలో చట్ట సవరణ బిల్లును కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టనున్నారు. టీడీపీ తరఫున చర్చలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. జీహెచ్ఎంసీ శంషాబాద్ జోన్ పరిధిలోని అవినీతి వ్యవహారం తీవ్ర కలకలం లేపింది. బడంగ్పేట్ సర్కిల్లో ఇంజనీరింగ్, శానిటేషన్తో పాటు ఈవెంట్ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు జీహెచ్ఎంసీ విజిలెన్స్, ఏసీబీ సంయుక్త విచారణలో బయటపడనుంది. ఈ కేసులో కొందరు అధికారులు కోట్లాది రూపాయలు పనులు చేయకుండానే దొంగ బిల్లులు పెట్టి నిధులు దిగమింగినట్టు ఆధారాలతో తేలింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా మొత్తం 10 మంది అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన అధికారుల్లో డిప్యూటీ కమిషనర్ పి సరస్వతి, మున్సిపల్ కమిషనర్ రఘు, ఏఎంసీ శ్రీధర్ రెడ్డితో పాటు మరికొందరు అధికారులు ఉన్నారు. కాంబోడియా సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, యూపీలకు చెందిన 5 సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ కాంబోడియాలోని చైనా నేరస్తులకు సహకారం అందిస్తున్నట్టు గుర్తించారు. ఇండియాలోని సిమ్ కార్డులను కాంబోడియాకి చేరవేస్తున్నారు ఈ యువకులు. నిందితుల నుంచి 600కు పైగా సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. 3 ప్రాంతాల్లో ఏకకాలంలో ఆపరేషన్ నిర్వహించారు సైబర్ క్రైమ్ పోలీసులు. కరీంనగర్లో సిమ్ కార్డులను తీసుకుని కాంబోడియాకు వెళ్తున్న రిజ్వాన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే ఇది బయటపడింది. జియో, ఎయిర్టెల్ కంపెనీలలో పనిచేస్తూ సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారు యువకులు. బోడుప్పల్లో గత ప్రభుత్వ హయాంలో 100 కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణం జరిగిందని సీఎంఓకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత చింతల శ్రీనివాసరెడ్డి. కుకట్పల్లి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ భూ కుంభకోణంపై సీఎం రేవంత్ రెడ్డి షేమి, డిప్యూటీ సీఎం షేమి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శేషిలో ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 6 లక్షల కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ స్కామ్ జరిగిందని, ఆ ల్యాండ్ను స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు చింతల శ్రీనివాసరెడ్డి. 120 ఎకరాల భూమిని 1000 రూపాయలకే సేల్ సర్టిఫికేట్ పొంది 1000 కోట్లకు అమ్ముకుంటున్నారని 2023లో నాటి కలెక్టర్ అమోయ్ కుమార్ 333 ఎకరాలకు సేల్ సర్టిఫికేట్ ఇచ్చారన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ సేవిస్తున్న 17 మంది అరెస్ట్ అయ్యారు. ఈగల్ టీం సోదాలు డ్రగ్స్ సేవిస్తున్న వారు పట్టుబడ్డారు. మేడిపల్లిలో 8 మంది, చిక్కడపల్లిలో 4 అరెస్టు చేశారు. అలాగే కుషాయిగూడలో 3, ఎల్బీ నగర్ లో 2, వనస్థలిపురంలో 1, బాలాపూర్లో మరొకరిని అరెస్టు చేసింది ఈగల్ టీం. గంజాయి స్మగ్లర్స్ ఇచ్చిన సమాచారంతో సిటీలో ఈగల్ టీం తనిఖీలు చేసింది. ఐపీఎల్ పాస్లు, ఐపీఎల్ టికెట్లు బ్లాక్ మార్కెటింగ్ పై ఈడీకి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. హెచ్సీఏ పెద్దలు ఐపీఎల్ టికెట్లు, పాస్లు బ్లాక్ మార్కెట్ వైపు మళ్లించారని, కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. 103 ఒరిజినల్ క్లబ్లను మాయం చేసి 80కి పైగా నకిలీ క్లబ్లను హెచ్సీఏలో చేర్చారని కంప్లైంట్ చేశారు. 10 ఏళ్లలో 600 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఆరోపించారు. హెచ్సీఏ ఖాతాలు, లావాదేవీలను పరిశీలించాలని ఈడీని కోరింది. టీసీఏ నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ, తప్పుడు ఖాతాల నమోదు, నకిలీ పత్రాలతో పెద్ద ఎత్తున స్కామ్ జరిగాయని తెలిపింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో గంజాయి విక్రయిస్తున్న వారిని అరెస్టు చేశారు పోలీసులు. మాదాపూర్ గ్రామ శివార్లో గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 5 నిందితులను అరెస్టు చేసి బైక్, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు. నిందితులు కోల్కతా నుంచి గంజాయిని కొనుగోలు చేసి తుర్కపల్లి మండలంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు క్యాపిటల్ ఏరియా కింద మావిగన్ కారిడార్ ను డిక్లేర్ చేయాలన్న జగన్ ప్రతిపాదనపై మంత్రి నారాయణ స్పందించారు. అసలు జగన్ ఏం మాట్లాడారో తనకు అర్థం కాలేదన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులట ఆడారని, అది ఇప్పుడు ముగియడంతో మరో 3 ముక్కలాటలు జగన్ మొదలుపెట్టారని నారాయణ విమర్శించారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీసులో తాను ఎలాంటి వివాదం సృష్టించలేదన్నారు నర్సారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు. లాయర్ శ్రీరామనేని ప్రసాద్కి ఎస్పీ కార్యాలయంలో లీగల్ అడ్వైజ్ పోస్టు కోసం 8 నెలల క్రితమే దరఖాస్తు చేశామని, అతనికి పోస్టింగ్ కోసం జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సిఫారసు లేఖలు ఇచ్చారని తెలిపారు. 8 నెలలుగా ఇవ్వని అపాయింట్మెంట్ ఆర్డర్ తాను వెళ్లి మర్యాదపూర్వకంగా అడగగానే వచ్చిందన్నారు అరవిందబాబు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ మహిళా నేత వెంగమాంబ. వెంజమూరుకు వచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించిన తనను కాకర్ల సురేష్ అడ్డుకున్నారని వెంగమాంబ ఆరోపించారు. ముఖ్యమంత్రికి అర్జీ పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. అవమానకరమైన రీతిలో పోలీసులతో తనను సురేష్ కిడ్నాప్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ జూమ్ సమావేశం నిర్వహించింది. 1000 కోట్లు పేమెంట్ జరిగే వరకు ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ చేయనున్నట్లు నిర్ణయం తీసుకుంది. 2000 కోట్ల వన్ టైం సెటిల్మెంట్ గా ఒకేసారి చెల్లిస్తే 7% బిల్స్ డిస్కౌంట్ కు అంగీకారం తెలిపింది. 15 రోజులలో 1000 కోట్లు చెల్లించి తదుపరి 1000 కోట్లు వచ్చే ఆర్థిక క్వార్టర్లో చెల్లించాలని డిమాండ్ చేసింది. ప్రతి నెల చెల్లించాల్సిన 200 నుంచి 300 కోట్ల వరకు బిల్లులు వెంటనే చెల్లించాలని పేర్కొంది. 1000 కోట్ల చెల్లింపు తర్వాత రెండో పేమెంట్ ఏమాత్రం ఆలస్యమైనా మరలా సేవలు రద్దు చేస్తామని హెచ్చరించింది. అమరావతికి తాము వ్యతిరేకం కాదన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న చట్ట సవరణ బిల్లు ప్రజలకు ప్రయోజనకరం కాదని తెలిపారు. బిల్లు స్వరూపం సరైంది కాదు, అందుకే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా జనగణన తొలి దశ ప్రారంభమైంది. సెప్టెంబర్ 30 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్థానికంగా ప్రకటించిన తేదీల వారీగా నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 2027 జనాభా గణన కోసం ప్రధాని మోదీ తన వివరాలు నమోదు చేసుకున్నారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా సమాచార సేకరణ జరుపుతోంది కేంద్రం. ఇది దేశ ప్రజలకు తమ కుటుంబ వివరాలు స్వయంగా నమోదు చేసుకునే అధికారాన్ని కల్పిస్తుందని ప్రధాని ఎక్స్లో పోస్టు చేశారు. విమానాల్లో వినియోగించే ఇంధన ధరలు ఇటీవల భారీగా పెరిగిన నేపథ్యంలో విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్లపై వసూలు చేసే ఫ్యూయల్ ఛార్జీలను భారీగా పెంచింది. దేశీయ, అంతర్జాతీయ టికెట్లపై కనిష్టంగా ₹275 నుంచి గరిష్టంగా 10,000 వరకు పెంచింది. ఈ ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని ఇండిగో సంస్థ తెలిపింది. ఇంధన ధరల పెరుగుదలను పూర్తిగా భర్తీ చేయడానికి విమాన ప్రయాణ ఛార్జీలను భారీగా సవరించవలసి ఉంటుందని పేర్కొంది. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, ఆయన సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ చుట్టూ ఉచ్చు మరింత బిగిస్తోంది. ఎల్ఐసికి 3,750 కోట్ల మేర నష్టం కలిగించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది సిబిఐ. ఈ కేసులో అనిల్ అంబానీ, ఆర్కామ్తో పాటు కొందరు గుర్తు తెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులను నిందితులుగా చేర్చింది. ఎల్ఐసి చేసిన ఫిర్యాదు ఆధారంగా కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం వంటి అభియోగాలతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆర్కామ్ ఆర్థిక పరిస్థితిపై తప్పుడు సమాచారం ఇచ్చి ఆస్తులకు మించిన భద్రత ఉందని నమ్మించి 4,500 కోట్ల విలువైన నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లను ఎల్ఐసికి మోసపూరితంగా అంటగట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో సోనార్దిహ్లో విషాదం చోటు చేసుకుంది. సోనార్దిహ్ సమీపంలోని తాండావరిలో జనవాసాలున్న చోట భూమికి భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి, గుంతలు పడ్డాయి. ఆ గుంతల నుంచి గ్యాస్ ఎగజిమ్మింది. 35 మీటర్ల పైన గ్యాస్ నిరంతరం లీక్ కావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. బీసీసీఎల్ అధికారులు విషయం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి రెస్క్యూ టీంలు పంపారు.